డిసెంబర్ 1న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే మాలల సింహగర్జనకు మాలలంతా తరలి రావాలని సనత్నగర్ డివిజన్ దాసారం బస్తీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ రాజు వస్తాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలలంతా ఏకమై మరో ఉద్యమానికి నాంది పలకండని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవద్దని, మన హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించుదామని, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా రాజ్యాంగ హక్కులు కాపాడుతూనే మాలల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ఉద్యమంలో భాగస్వాములు అవుదామని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, రిజర్వేషన్లను కాపాడుదాం అని తెలిపారు. ఈ సమావేశంలో స్టేట్ ప్రొడక్షన్ సెల్ గుడిమల్ల వినోద్ కుమార్, జై భీమ్ సేన్ ప్రెసిడెంట్ బల్వన్, ఎస్సీవీపీఎన్ కో చైర్మన్ మన్నే శ్రీధర్, ఉత్తమ్ సుమన్, ఆర్గనైజర్స్ వి నరసింహరావు, ఎస్ నరసింహరావు, ఎస్ దర్శన్, పి చంద్రశేఖర్, పి విశేష్, ఎస్ గిరి, జి ఫణికుమార్, జి ప్రవీణ్ కుమార్, పి నవీన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా తెల్లగైనరు, మనం కూడా తెల్లగైనాం. ఇప్పుడు ఏమైపోయింది? తెల్లగైపోయినరు, మంచి బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, విదేశాలకు పోతున్నారు. అంటే ఆర్థికంగా ఎదిగినోనికి ఎట్లుంటుంది? కొంచెం రుబాబు నడిపేయాలని ఉంటుంది కదా. మనకు కూడా రాజ్యాధికారం కావాలన్న ఆకాంక్ష పెరిగింది మన వాళ్ళకి. కాన్షీరామ్ వచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే అరే అమ్మాయి వీళ్ళంతా కలిసిపోయి రేపు రాజ్యాధికారం కావాలని అడుగుతారు. ఈ చెప్పులు కొట్టేటోళ్ళు, డప్పు కొట్టేటోడు, మా సాగు ముంగట డప్పు కొట్టేటోడు, ఈ అడ్డరాలు అంతా వచ్చి మమ్మల్ని అధికారంలో కూర్చుంటే ఆ అధికారంలో కూర్చుంటే మేము పోయి అందరికీ పని చేయించుకోవాలని అనే ఒక ఈర్ష కలిగింది అగ్రకులాలు. కలిగి ఏం చేసిరంటే వీళ్ళని విడదీయాలంటే ఎట్లా పక్కకు రెచ్చగొట్టాలి. అదే మీకంటే ఎక్కువ రిజర్వేషన్ అనుభవిస్తున్నాడు, మరి మీ నాయన ఒక ఆస్తికి మీరు అందరూ ఉమ్మడిగా పంచుకొని తినాలి కదా అని వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఈరోజు 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని మొదలుపెట్టి ఈరోజు ఇదే ఉద్యమం 30 ఏళ్ళ నుంచి ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళు ఇదే ఉద్యమం అధికారం కోసం చేసినట్టు ఇలా ముఖ్యమంత్రి మనోడు ఉంటుండే. ఇవాళ వర్గీకరణ రిజర్వేషన్ మనకు అవసరం లేదు. ఎందుకంటే అధికారం వచ్చేటోడు ఇచ్చే స్థాయిలో ఉంటాడు, అధికారం రానోడు చేయి దాపే స్థాయిలో ఉంటాడు. సో ఈ 30 ఏళ్ళు అధికారంకు దూరం అయిపోయి మన జీవితాలే నాశనం అయిపోయింది. అది చేసిందన్నా ఒక పద్ధతిగా చేయలే, మనని విమర్శించుకుంటా. అంటే ఈరోజు 30 ఏళ్ళ నుంచి మాలలోకి ఏంటంటే కొంచెము ప్రోగ్రెసివ్ మైండ్ మనది. అంబేద్కర్ ఈ దేశానికే రాజ్యాంగం రాసినాడు, ప్రపంచానికే రాజ్యాంగం రాసేటువంటి తెలుగు చదువుకొని కొంచెం డిగ్నిటీగా ఉంటాడు. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవడన్నా మనం ఏమన్నా అంటున్నానుకో ఏం చేస్తాయా వరుకుంటాడు, పోనీ మనకెందుకు, మన పని మనం చేసుకుంటాం. మాలల మనస్తత్వం మాట్లాడతాడు. వాళ్ళు తిడతా ఉంటే అనుకోని మనోడే కదా తిడుతుంది. మౌనమే ఈరోజు మన గొప్పలు ముంచేదాకా 30 ఏళ్ళ నుంచి వాళ్ళు మా దోసుక తింటారు, మా వైపు తింటారు, ఇది తింటారు అని అబద్ధాలు చెప్పుకుంటూ పోతే అబద్ధం కూడా కొన్ని రోజులైతే ఏమవుతుంది? రోజు అబద్ధం చెప్పుకుంటూ పోయి పోతే ఏమవుతుంది? ఒక రోజు అదే నిజమైపోతుంది. ఎందుకంటే నువ్వు అబద్ధాన్ని నువ్వు ఖండించలేనప్పుడు మనం వాళ్ళకి సమాధానం చెప్పలే. సో ఈ 30 ఏళ్ళ మౌనము మనని దేశం లోపల దొంగలుగా, ద్రోహులుగా, దోపిడీదారులుగా నిలబెట్టింది. ఆ అబద్ధము మెల్లమెల్లగా రాష్ట్రాన్ని దాటి ప్రభుత్వాలను ప్రభావితం చేసి, చివరికి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి, చివరికి సుప్రీంకోర్టునే ప్రభావితం చేసేంత స్థాయికి వెళ్ళిపోయింది. ఆ అబద్ధం వెళ్ళిపోయి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అలా కూడా మనోళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు దళితులు అడ్రానోనికి తెలుస్తుంది వాళ్ళ కష్టాలు ఏంటనేది. దళితులకు కోర్టు ఏమంటుంది? నిజంగానే మరి వాళ్ళకు వర్గీకరణ చేయాలంటుందంటే నిజంగానే నువ్వు దొంగ అని చెప్తున్నాను. ఈ దేశంలో మాలలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇస్తే ఆయన జాతి ఈరోజు దొంగలుగా నిలబడి. ఎందుకు? మన చేతగానితనం వల్ల, మన మౌనం వల్ల. నిజంగానే మరి మనం ఎంత అయిపోయింది? మన బిడ్డల భవిష్యత్తు ఎట్లా? మన బిడ్డలు ఈ దేశంలో దొంగలుగా చూడబడాలన్నా, దోపిడీదారులుగా చూడబడాలన్నా, వాళ్ళ రిజర్వేషన్ నిజంగా మాలలకి ఎవరికైనా దోపిడీ చేసుకునే మనస్తత్వం ఉంటుందా? మాలలు కనీసం పోయే ఉండేదన్నా 10 రూపాయలు. మన ఇంట్లో మనకు ఒక పూట లేకుంటే ఎంత పేదోడైనా ఆయనకు ఒక పూట లేకుంటే ఒక పూట ఆకలితోనే అయితే పడ్డది. కానీ పక్కింటి కూడా పోయి అడగదు మనం. అవునా? మనం అడగడం విషయ మనకి ఎవడన్నా తెచ్చి ఒక 10 రూపాయలు జేబులో పెడితే నువ్వేంద్రా నాకు ఇచ్చేదంటాం. ఇంత పౌరుషంగా బ్రతికింటుంది మాలలు. అట్లాంటి సమాజం ఈరోజు దొంగలుగా, దోపిడీదారులుగా మిగిలిపోయింది.